మీకు సార్ నీల్ సార్ ఫస్ట్ యాక్షన్ అని చెప్పగానే కొంచెం భయం అనిపిస్తుంది కదా, అది చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు పైగా సినిమాలో కూడా, అంత లాట్స్ ఆఫ్ పీపుల్ మధ్య నీకు ఎలా అనిపించింది అని చెప్పు. అంత లాట్స్ ఆఫ్ పీపుల్ మధ్య అంటే ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ నచ్చింది. అంటే ఫస్ట్ డే వెళ్ళినప్పుడే ఎక్కువ కలిసిపోయాము. అండ్ యాక్షన్ చెప్పగానే ఇంకా యాక్టింగ్లోకి వెళ్ళిపోయాము. ఎవరు ఉన్నారా ఎవరు లేరా అని చూసుకోలేదు. సో యాక్టింగ్లో ఆ డైలాగ్స్ అవన్నీ మంచిగా ఉండే కాబట్టి ఫియర్ అనేది అంత ఏం అనిపించలేదు. ఎందుకంటే అంతమందిలో కూడా మనకి యాక్టింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. అసలు ఎక్కడ అంటే నర్వస్ ఫీల్ అవ్వడము అదేం అనిపించలే? ఎందుకంటే మొత్తం అందరూ లొకేషన్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకా మనం ఒక్కళ్ళు నర్వస్గా ఉన్నా కూడా అక్కడ అంత వర్కౌట్ అవ్వదు కదా. సో మనం అక్కడ ఫ్రెండ్లీగా ఉన్నాం. కార్తికేయ నీకు స్టార్టింగ్ అంటే పెద్ద కాన్వర్సేషన్ ఏం జరగలేదు నీల్ సార్కి మాకు. అంటే చిన్న చిన్న జోకులు వేసేవాళ్ళు వచ్చేవాళ్ళు, రిహార్సల్స్ 4-5 days చేసాము. నెక్స్ట్ ఫస్ట్ షాట్ అప్పుడైతే పెట్టడం ఫస్ట్ షాట్ నా మీద పెట్టారు. ఫస్ట్ షాట్ నీ మీద నా మీద పెట్టారు. అది ఎలాంటి సీన్ అంటే ఇప్పుడు థియేటర్లో ఉండదు, అది చేంజ్ చేసాము. గట్టి గరుచుకుంటూ ఒక ఈవిల్ కింగ్ టైప్లో ఉంటుంది అనమాట. ఏ షాట్ అది? అది లేదు ఇప్పుడు థియేటర్లో, సినిమాలో లేదు. సో నేను అది ప్రాక్టీస్ చేసాం ముందు రోజే. నాకు టెన్షన్, ఇక్కడ ఎంతమంది, ఒకసారి నేను సరిగా చేయకపోతే మళ్ళీ రీటేక్లో ఎంతమంది మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి నా వల్ల. నెక్స్ట్ నీల్ సార్ అంత పెద్ద డైరెక్టర్, టీము, క్యారెక్టర్ ఇదంతా మైండ్లో మొత్తం గజిబిజిగా ఉండేదన్నమాట. అని యాక్షన్ చెప్పారు, చేశాను. ఇప్పటిదాకా ఇది బాగాలేదురా అనలే ఆయన, వచ్చి ఇంకా కావాలరా, సరే ఇంకో ఎమోషన్ ట్రై చేద్దాం, కొంచెం ఇలా చెయ్యి, అలా అంటే డిఫరెన్షియేట్స్ చేస్తూ చెప్పేవాళ్ళు అనమాట. సో ఎప్పుడు ఇది బాగాలేదు ఇది వద్దు అని చెప్పలే, దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటూ పోవడమే తప్ప. సో ఆయన యాటిట్యూడ్ అంతా జోవియల్గా ఉండడం చూశాక కొంచెం నేను కూల్ అయ్యా. కొంచెం ఆ ఫ్రెండ్లీ నేచర్ అనేది మధ్యలో వచ్చాక అయిపోయింది. ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏదైనా ఉందా సలార్లో? ఎక్కువ టేక్స్ అంటే లాస్ట్ సీన్ ఉండేది అక్క నాకు. అంటే ఆ బోనం వచ్చే సీన్ ఉంది కదా, అది కొంచెం ఎక్కువ టేక్స్ తీసుకున్నాం. ఎందుకంటే పొద్దున మొత్తం అంతా సన్లో చేసాము ఆ రోజు. ప్లస్ ఆ కాటేరమ్మ డైలాగ్ ఉంది, సో దానికి కొంచెం లేట్ అయినా కూడా లాస్ట్ షాట్ కొంచెం లేట్ అయింది. అది కూడా నైట్ షూట్ అయింది, అది అప్పుడు కొంచెం లేట్ అయింది. తర్వాత ప్రశాంత్ నీల్ సార్ చెప్పడం, ఒక టేక్ బాగా వచ్చినా కూడా మళ్ళీ ఇంకోసారి దానికి బెస్ట్ ఎతకడం. ఎక్కడ టేక్స్ ఓకే లేదు అన్నట్టు మాత్రం లేదు, అన్నీ ఓకే అయినా కూడా దానికి ఇంకా 100% ఎతికేవారు. సో ఆ లాస్ట్ సీన్ ఒక్కటి లేట్ అయింది అంతే. ఎప్పుడైనా అంటే అరిచే వల్ల ఒకవేళ టేక్స్ ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఎప్పుడైనా? ఎప్పుడు అరిచేవారు కాదు, ఎక్కువ పేషెన్స్గా చెప్పేవారు. నువ్వు ఎన్ని టేక్స్ తీసుకున్నావు ఏదైనా షార్ట్కి? నేను మ్యాక్స్ 2-3 ఇది కడియం విసిరే షాట్ నేను కింద చూస్తూ ఉండాలి, కెమెరాకి లైటింగ్ కరెక్ట్ అక్కడ సెట్ చేశారు, ఆ కడియం అక్కడే పడాలి. సో నేను అలా కింద చూసుకుంటూ విసరడం మాటికి ప్రాక్టీస్ చేయించి, ఇంకా మొన్న రీషూట్లో అయితే కాలు కనిపించకుండా చీట్ చేసి వేరే అన్నోళ్ళు వేసారు, వాళ్ళు చూసుకుంటూ వాళ్ళకే 4-5 టేకులు పట్టాయి చూసుకుంటూ. నేను చూడకుండా తీసి వేయడం కొంచెం అది టైం పట్టింది. ఓకే, ఓన్లీ ఒక్క షాట్, సో డైలాగ్ వర్షన్ ఏం లేదు? లేదు.